బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ నాకు ఏమన్నా స్పెషల్ పవర్ ఇస్తే ఖచ్చితంగా నేను తనుజని నామినేషన్ చేస్తానన్ను అంటూ సుమన్ శెట్టి భరణికి లైవ్లో అయితే కనుక చెప్పుకొస్తున్నాడు. అయితే ఈలోగా భరణి అన్నాడు, ఎందుకు సుమన్ నువ్వు తనుజని నామినేషన్ చేయాలనుకుంటున్నావు అంటే, నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయన్న, కానీ చేయడానికి ఈ వారం కెప్టెన్ అయిపోయింది కదా, సో ఆమెను చేయలేనేమో అంటే, సరే ఈ వారం కాకపోయినా నాకు తెలుసు నువ్వు నెక్స్ట్ వారం కూడా చేస్తావు కదా అంటే, ఏమో అన్న చేయొచ్చు అంటే, ఎందుకు నువ్వు అంత డెసిషన్ తీసుకున్నావు తనుజ విషయంలో అంటూ సుమన్ అన్నని అడిగాడు భరణి. అయితే సుమన్ చెప్తున్నాడు, యాక్చువల్గా తనుజకి నేను కానీ నువ్వు కానీ ఇమాన్యుయల్ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ మన నలుగురం ఎంతో కొంత 100%లో 20% అన్నా సరే మనం తనకి సపోర్ట్ చేయలేదా? తను ఈ వారం ఏదైతే నాగార్జున గారు అడిగితే ఏ సార్ దగ్గర ఏం మాట్లాడింది, ఆ మాటలు నాకు కరెక్ట్గా అనిపించలేదు, ఆమెకి మనం ఎంత సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నా, ఆ విషయం అయితే నాకు చాలా బాధ అనిపించింది అంటూ సుమన్ అయితే భరణికి చెప్పుకొచ్చాడు. సో అందుకే ఈ పాయింట్తోనే నేను తనుజ చేసిన తప్పుకి నామినేషన్ చేయాలనుకున్నాను. ఎందుకు అంటే తనకి తెలియట్లేదు, ఆమెకి సపోర్ట్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి కొంతమంది మనం యాంటీగా తయారవుతున్నాం. సరే తనకు మంచి అమ్మాయి మంచిగా ఉంటుందనే దాంతోనే మనం తనకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయట్లేదని అన్నా సరే, సపోర్ట్ చేస్తున్నాం కదన్నా, ఎందుకు తను తెలుసుకోలేకపోతుంది అంటూ భరణికి చెప్తే, భరణి అయితే తనుజ కోసం చాలా మంచిగా సుమన్కి అర్థమయ్యేలాగా చాలా క్లారిటీగా మాట్లాడాడు లైవ్లో. అయితే భరణి ఏం చెప్పాడంటే, తనుజ నన్ను కూడా చాలాసార్లు అంటుందిరా, నాన్న నిన్ను సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు అంటూ, కానీ నేను ఒక్కటి ఏం చేస్తానంటే తనలో ఉన్న చిన్నతనం చూస్తాను. ఎందుకంటే తనకి ఎవరైనా సరే తను అడిగిన వెంటనే తనకి సపోర్ట్ చేయాలి కదనుకో, అది చిన్నపిల్లలు చూడు, మనం ఏదన్నా కొన్ని ఇవ్వకపోతే మన మీద ఎలా అలుగుతారు, సో అలాగే తనుజ అలుగుతుంది తప్ప తనుజ మనసులో ఎలాంటి దురుద్దేశం ఏది ఉండదు. ఏదైతే మనసులో ఉంటుందో అదే స్ట్రైట్గా మాట్లాడుతుంది. అందరిలాగా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడదు. తను సపోర్ట్ చేయలేదు అంటుంది, ఓకే ఇప్పుడు చెప్పింది కదా అదే తప్పు తను తలుచుకొని మన దగ్గరకు వచ్చి సారీ చెప్తుంది. సో నువ్వేం తన్ని నామినేషన్ చేయొద్దు అంటూ, ఒకవేళ ఎప్పుడైనా సరే వచ్చే వారం అన్నా అంటూ భరణి అయితే తనుజ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి మొత్తానికి తనుజ నిజంగానే తనకి ఎవరు సపోర్ట్ చేయలేదా, తనుజనే ఇండివిజువల్గా గేమ్ ఆడిందా, ఎన్ని రోజులు అనేది మీకేమన్నా అనిపిస్తే క్లారిటీగా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.